వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్. చాలా మంచి అవకాశం. లైబ్రరీ ట్రైనీస్గా నోటిఫికేషన్. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ www.iith.ac.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. త్వరగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. డీటెయిల్గా నోటిఫికేషన్ కూడా ఫ్రంట్ టు ఫ్రంట్ తెలుసుకుందాం. పోస్ట్ నేమ్ చూసుకుంటే ఇక్కడ లైబ్రేరియన్ ట్రైనీ. శాలరీ కన్సల్టెంట్ ఫండ్ నుంచి పర్ మంత్ 30,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 25 years ఏజ్, అప్పర్ ఏజ్ లిమిట్ 18 to 25 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఒక పోస్ట్ ఉంది, ఓబీసీ 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది, జనరల్ క్యాండిడేట్స్ 5, టోటల్ 10 పోస్టులు ఉన్నాయి. అలాగే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ నాన్ క్రిమిలియర్ 3 years ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 years వరకు ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ చూసుకుంటే 14 జూలై నుంచి ఆగస్ట్ 4th వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆగస్ట్ 4th. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఇంటర్వ్యూ మరియు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత సిలబస్ ఉంటుంది. త్వరగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. చదవండి బాగా. అఫీషియల్ వెబ్సైట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్, వెన్యూ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఐఐటి హైదరాబాద్లో ఉంటుంది. కండి మరియు సంగారెడ్డి డిస్టిక్లో సంగారెడ్డి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు మాస్టర్ ఆఫ్ లైబ్రేరియన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి ఉండాలి. 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఫస్ట్ క్లాస్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. మస్ట్ అప్లికెంట్ ఎంఎల్ఐఎస్ ఎగ్జామినేషన్ ఎయిదర్ 2025 or 26 ఓన్లీ. ఈ సంవత్సరం పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే 25-26 ఇయర్లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఐటీ అప్లికేషన్ రిలేటెడ్ లైబ్రేరియన్ తెలిసి ఉండాలి. అప్లై చేసే విధానం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి career.iith.ac.in లేదా జాబ్స్ లేదా 42 అని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న ఆన్లైన్ మొత్తం డేటా ఫిల్ చేసి కేర్ఫుల్గా ఫిల్ చేయండి. మొత్తం చదివి ఫిల్ చేసి అప్లికెంట్ డేటా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఎవరైతే పూర్తిగా సబ్మిట్ చేయని అభ్యర్థులు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ, ఆఫ్లైన్ ఉండదు. చాలా మంచి అవకాశం, త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఆగస్ట్ 4th లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి. అలాగే నో ట్రావెలింగ్ అలవెన్సెస్, టీఏ, డిఏ
ప్రొవైడ్ చేయడం ఉండదు. సెలక్షన్ ప్రాసెస్‌లో సెలక్షన్ అయిన అభ్యర్థులకు లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 8 తారీఖున. చివరి వరకు చూడండి. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.